పవన్ మెప్పు కోసం పంతం నానాజీ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి తోట నరసింహం. పవన్ కళ్యాణ్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని తెలిపారు. పవన్కు ఓ నియోజకవర్గం ఉందా అని ప్రశ్నించారు. కూటమి అధికారంలోకి వచ్చాక కాపుల కోసం ఏం చేశారని నిలదీశారు తోట నరసింహం. గొప్ప కోసం మాట్లాడేటువంటి విధానం కరెక్ట్ కాదు. అది ఆయన పాపం ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉన్న నాయకుడు, మరి ఆయన ఎవరు మాట్లాడుతులేదు, మీరు ఎవరు మాట్లాడుతులేదు అనే విధానంతో ఉన్నాడు. మరి ఆయన మెప్పు కోసమని ఈ రకరకాలుగా మాట్లాడచ్చు, కానీ సరైన విధానంలో మీకు ఉన్నటువంటిది. ఈరోజు మీ ఇందాక గీత గారు అడిగినట్టుగా కానీ కన్నబాబు గారు అడిగినట్టుగా కాపులకు ఏం చేశారు, ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేశారు అన్నది, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ఆ కంపారిజన్ చూసుకుంటే మీకు కూడా తెలియాలి. ఇదో కాపు పార్టీకి ముద్రేసుకున్నారు. మీరు ఎంత కాదనుకున్నా ఏమనుకున్నా ఈరోజు జనసేన అంటే కాపుల పార్టీ అని ముద్రేసుకున్నారు. మీరు కొంతమంది కాపుల నాయకులు యువకులు ఏదో సినిమా ఫీలింగ్ మీద ఆ ఓట్లు వేసారు తప్ప ఏదో సేవ చేసేస్తారని ఎవరు కూడా ఊహించుకోలేదు. అంత ఆశ కూడా లేదు ఎవరికైనా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.